హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో జమిలీ ఎన్నికల తేదీ ఖరారు ఎప్పుడు అంటే, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ మొన్నటి వరకు ఈ ఎన్నికలు కేవలం ఒక ముగిసిన అధ్యాయమని, 2032 వరకు ఇవి సాధ్యం కావని చాలామంది భావించారు. ముఖ్యంగా జనగణన, కులగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి భారీ ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉండటంతో 2029లో యథావిధిగానే సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయని అందరూ అంచనా వేశారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2028లోనే జమిలీ ఎన్నికలకు వెళ్లే దిశగా అయితే అడుగులు వేస్తోందన్న చర్చలు ఊపందుకుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలోనే ముందస్తు ఎన్నికల సూచనలు ఉన్నాయని వ్యాఖ్యానించడం ఇప్పుడు గమనార్హం. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ, జేపీసీ మరియు లా కమిషన్ అభిప్రాయాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. సాధారణంగా కొత్త చట్టాల రూపకల్పనలో లా కమిషన్ ఇచ్చే సిఫార్సులను న్యాయస్థానాలు సైతం అధిక శాతం సమర్థిస్తాయి. లా కమిషన్ తాజా నివేదిక ప్రకారం అసెంబ్లీల అంగీకారంతో సంబంధం లేకుండా పార్లమెంట్ చట్టం ద్వారా జమిలీ ఎన్నికలను నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాజ్యాంగపరంగా దీనిని అమలు చేయాలంటే లోక్సభ మరియు రాజ్యసభల్లో 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ 2/3 వంతు బలం లేదు. ఈ క్రమంలో ఈ మేరకు ఫ్లోర్ మేనేజ్మెంట్ ద్వారా ప్రత్యర్థులను ఒప్పించడం లేదా ఇతర సాంకేతిక అంశాలను ఉపయోగించి బిల్లును గట్టెక్కించే అవకాశం ఉంది. మరోవైపు జనగణన జరిగితే దేశంలో ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల జనాభా శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీనివల్ల రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల కేటాయింపుల్లో మార్పులొస్తాయని, అది తమ రాజకీయ ప్రయోజనాలకు కొడుతోందని భావించే పక్షాలు ఈ యొక్క ప్రక్రియ కంటే ముందే ఎన్నికలకు వెళ్ళాలని యోచిస్తున్నట్టు సమాచారం. గతంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు బలమైన నాయకుల నియోజకవర్గాలు రిజర్వ్డ్ కావడమే లేదా విచ్ఛిన్నం కావడమో జరిగిన ఉదాహరణలు మనం చూసాము. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా నియోజకవర్గాలను సర్దుబాటు చేసుకుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అదే తరహాలో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించి తమకు పట్టున్న ప్రాంతాలను బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 2028లో జమిలీ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రక్రియను వేగవంతం చేయడము లేదా 3 పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్‌సీపీ విషయానికొస్తే ముందస్తు ఎన్నికలు వస్తే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 2029 వరకు సమయం ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని ఆశించవచ్చు. కానీ 2028లోనే ఎన్నికలు వస్తే జగన్ తన పాదయాత్రను లేదా క్షేత్రస్థాయి పోరాటాలను ముందే ప్రారంభించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఇందులో ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించి అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల పదవీ కాలం ఒకే తాటిపైకి వచ్చేలాగా నిబంధనలు రూపొందిస్తారు. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రభుత్వం పడిపోతే తదుపరి జరిగే ఎన్నికలు కేవలం మిగిలిన కాలానికి మాత్రమే పరిమితమయ్యేలాగా నిబంధనలు ఉండవచ్చు. ఆర్టికల్ 370 రద్దు మరియు ఎన్ఆర్‌సీ వంటి క్లిష్టమైన నిర్ణయాలను అమలు చేసిన తరహాలోనే కేంద్రం జమిలీ ఎన్నికల విషయంలో కూడా సాంకేతిక మరియు చట్టపరమైన చిక్కులను అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదేమైనా 2028లో ఎన్నికలు జరుగుతాయనే వార్త అటు అధికార పక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ కొత్త టెన్షన్‌ను మొదలుపెట్టింది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి స్థాయి స్పష్టత అనేది ఇప్పట్లో వచ్చేలా లేదు.